ప్రభావాలు కలుగును గాక. ఇక్కడున్న మీకును లైవ్లో ఉంటున్న వారికి అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ ఉన్నాను. ఇక్కడ కూర్చున్న మనందరికీ ఒక ఆలోచన ఉంటుంది. ఏమని ఆలోచన అంటే, ఇక్కడ బోధిస్తున్న నేను కావచ్చు, కూర్చొని వింటున్న మీరు కావచ్చు, యేసయ్య మా ఇంటికి వస్తే ఎంత బాగుంటుంది. యేసయ్య మా ఇంటిలోకి వచ్చి నన్ను ఏమ్మా ఏం చేస్తున్నావు, ఏమయ్యా ఏం చేస్తున్నావు, ఎన్ని రోజులు ఈ బాధాకరమైన పరిస్థితుల గుండా నువ్వు వెళ్తావు, ఈ ఎన్ని రోజులు ఈ స్థితిగతుల మధ్య నువ్వు బ్రతుకుతావు అని, అయ్యో నాకు కలిగిన రక్త సంబంధికులు నన్ను పిలిచటం లేదే, నాకు కలిగిన తోబుట్టులు నన్ను పిలిచటం లేదే, నా యొక్క రక్తం పంచుకొని పుట్టిన నా అన్నదమ్ములు నన్ను పిలిచటం లేదే, కానీ చివరికి నా యేసయ్యన్న నా దగ్గరికి వస్తాడేమో. ప్రతి ఆదివారం నేను మందిరానికి వెళ్తున్నది, ప్రతి శుక్రవారం నేను ఉపవాస ప్రార్థన ఉంటున్నది, ప్రతి రాత్రి కుటుంబ ప్రార్థనతో దేవునితో నేను గడుపుతున్నది, ప్రతిరోజు నేను ఎదురు చూస్తున్నది ఏంటంటే ఈ సమస్య పోవాలనే కదా, నా జీవితంలో ఎదురవుతున్న పోరాటాలకు విడుదల కలగాలనే కదా. ఎప్పుడు నా చుట్టూ ఉన్న ప్రజలు పట్టించుకోవటం లేదు, కానీ కనీసం నా దేవుడైన నేను ఆరాధిస్తున్న నా తండ్రి అయినా నా దగ్గరికి వస్తాడా అనేసి ఎన్నోసార్లు నీ హృదయంలో ఒక ఆశ కలిగి ఉండొచ్చు, ఎన్నోసార్లు నీ హృదయంలో ఒక కోరిక కలిగి ఉండొచ్చు, ఎన్నోసార్లు నీ హృదయంలో ఒక ఆశగా ఒక కోరికగానే అది మిగిలిపోయి ఉండొచ్చు. అయ్యా ఏంటయ్యా నా జీవితము అని చాలాసార్లు మన బంధువులు మన ఇంటికి వస్తారు, కానీ వచ్చినప్పుడు వస్తారు, ఎంత పిండి వంటలు వండుకుంటారు, తింటారు, చికెన్ మటన్ తెచ్చుకుంటారు, తింటారు, వెళ్ళిపోతారు. కానీ ఎక్కడైతే ఉండాలో వారి యొక్క స్థావరాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ నీ దేవుడు ఎలాంటి వాడు అంటే, అట్లని బంధువులు ఇంటికి రాకూడదని నేను చెప్పటం లేదు, బంధువులు ఇంటికి రావాలి. కానీ నేను ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, ఇన్ని రోజులు బంధువులను పిలిచావేమో, ఇన్ని రోజులు నీ యొక్క స్థితిగతుల గురించే నువ్వు ఆలోచించావేమో, కానీ ఈరోజు నువ్వు ఆరాధిస్తున్న దేవుణ్ణి, ఏ దేవుడు నిజమైన వాడని సంవత్సరాల తరబడి దేవునితోనే ఉంటున్నావో, ఏ దేవుడు నా ప్రతి సమస్యకు విడుదల దయచేయవాడని ఏ దేవుని గురించి ఆలోచన చేస్తూ ఇక్కడ వర్తమానం వింటున్నావో, ఆ దేవుని గురించి ఒక్కసారైనా ఆలోచన చేసావా? అయ్యా ఒక్కరోజు మా ఇంట్లో ఉండయ్యా, ఒక్కరోజు నా హృదయంలోకి రండయ్యా అని ఏ రోజైనా ఆలోచన చేసావా? చేయలే. కానీ ఈరోజు నీవు ఆహ్వానిస్తే, నువ్వు పిలిస్తే నీ దేవుడు నీ వెంట రావటానికి, నీ హృదయంలో స్థిర నివాసము చేయటానికి
ఇష్టం కలిగిన దేవుడు అయి ఉంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచుకుందామా. అబ్రహాం అంటున్నాడు ఏమని అంటే, ఆదికాండము 18వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం ఒకసారి. మరియు మైక్ తీసుకోండి మా. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారము వందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు, అతడు ఎవరు? అబ్రహాము కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మటుకు వంగి, అని జాగ్రత్తగా చూడండి, నేల మటుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. గట్టిగా చప్పట్లు కొట్టే నామాన్ని మహిమపరచుకుందామా. అబ్రహాము బతిమిలాడుతున్నాడు ఏమని అంటే, అయ్యా నేను నీ దాసున్నయ్యా, నా ఇంటిని దాటిపోవద్దు. అయ్యా నేను ఆశపడుతున్నానయ్యా, ఏమని అంటే నీవు నా ఇంట్లో అడుగు పెట్టాలని. నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టాల తండ్రి. నువ్వు అడుగు పెట్టకుండా వెళ్ళటం నాకు ఇష్టం లేదయ్యా. నువ్వు అడుగు పెట్టకుండా బయట నుంచి నువ్వు వెళ్తే నాకు ఆశీర్వాదం ఎట్లొస్తుందయ్యా? నువ్వు అడుగు పెట్టకుండా అట్లాగే వెళ్ళిపోతే నాకు ఎట్లా సమాధానం వస్తుందయ్యా? నువ్వు అడుగు పెట్టకుండా వెళ్ళిపోతే నా కొదవలు ఎలా తీరుతాయ్యా? నువ్వు అడుగు పెట్టకుండా వెళ్ళిపోతే నాకు సమాధానము, నెమ్మది, ఆదరణ కరువైపోతుందయ్యా అని చెప్పి అబ్రహాము ఏమని బతిమిలాడుతున్నాడంటే, నన్ను దాటిపోవాకయ్యా, నా ఇంట్లో అడుగు పెట్టయ్యా అని బ్రతిమిలాడుతున్నాడు. అబ్రహాము జీవితంలో ఒక కొరత ఉంది. పిల్లలు పుట్టలేదు. ఆ కొరతతోనే తను బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ కూడా ఏమంటున్నాడంటే, అబ్రహాముకు తెలుసు నా దేవుడు నిజ దేవుడు. నేను గతంలో విగ్రహార సంబంధమైన కుటుంబంలో నుంచి వచ్చాను. విగ్రహార సంబంధమైన బొమ్మలు నా చేతులతో నేను తయారు చేశాను. విగ్రహార సంబంధమైన వాటికి నేను ముక్కాను. కానీ నాకు ఎక్కడి నుంచి సమాధానం లేదు. కానీ నీలో ఆ రుచి నేను కనుక్కున్నాను. నీలో ఆ ప్రేమను నేను కనుక్కున్నాను. నీలో ఉన్న మాధుర్యాన్ని నేను అనుభవించాను. అయ్యా నువ్వు దాటిపోతే ఎట్లా అయ్యా? నా కొరత తీరేది ఎట్లా? నా అవసరత తీరేది ఎట్లా అని చెప్పి బ్రతిమలాడుతుంటే దేవాది దేవుడు తన ఇంట్లో అడుగు పెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. నామాన్ని మహిమపరచుకుందామా. అబ్రహాము ఇంటిని దర్శించాడు. అబ్రహాము ఇంటిని దర్శించటం మాత్రమే కాదు, కానీ అబ్రహాము ఇంటిలో ఉన్న ఆ లోయను పూడ్చాడు, సమాధానాన్ని దయచేశాడు. గట్టిగా చప్పట్లు కొడదామా. ఏంటి ఆ లోయ? పూడ్చబడకుండా ఉన్న లోయ అంటే శారమ్మ గర్భం తెరవబడలేదు. ఎప్పుడైతే దేవాది దేవుడు ఆ కుటుంబంలో అడుగు పెట్టాడో, ఎప్పుడైతే ఆ గృహంలో అడుగు పెట్టాడో, శారమ్మ లోయ పూడ్చబడింది, గర్భం తెరవబడింది. తెరవబడిన తరువాత ఆ ఇంటిలో ఉన్న కొరత తీర్చబడింది. ఎప్పుడు?
సంవత్సరాల తరబడి ఎన్నో రోజులుగా అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. ఒక ఆశ. ఏమని ఆశ అంటే, నా దేవుడు ఏదో ఒక రోజు ఈ ప్రాంతంలో అడుగు పెడతాడు, అడుగు పెట్టిన ఆయనను నేను బ్రతిమిలాడతాను, నా ఇంట్లో అడుగు పెడతాడు. ఈ ప్రాంతం మాత్రమే కాదు కానీ నా ఇంటిలో కూడా అడుగు పెడతాడు. అడుగు పెట్టిన ఆయన వచ్చి ఊరికే వెళ్ళిపోడు, నా జీవితంలో కార్యాన్ని దయచేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, నామని మహిమపరుచుకుందామా. నీకు కూడా ఒక ఆలోచన ఉండాలా. నా దేవుడు నా ఇంటిని దర్శించాలని ఒక ఆలోచన ఉండాలా. నా దేవుడు నా కుటుంబాన్ని దర్శించాలని ఒక ఆలోచన ఉండాలా. నా దేవుడు నా పిల్లలను దర్శించాలని ఒక ఆలోచన ఉండాలా. నా దేవుడు నా భర్తను దర్శించాలని ఒక ఆలోచన ఉండాలా. నా దేవుడు నా భార్య జీవితంలో దర్శించాలని ఆలోచన ఉండాలా. సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తూ ఉంటాం, వస్తుంటాం, పోతుంటాం, మందిరానికి వస్తూ ఉంటాం, వాక్యం వింటూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. ఏ రోజైనా అడిగావా, అయ్యా అబ్రహాము జీవితంలో ఆయన బ్రతిమిలాడగానే ఆయన ఇంట్లో అడుగు పెట్టావు కదయ్యా, నా జీవితంలో అడుగు పెట్టవా? నా జీవితంలో నా హృదయంలో అడుగు పెట్టవా అని అడిగావా? ఇన్ని సంవత్సరాలు నీ భర్త రక్షణ కొదువగా ఉందేమో, నీ పిల్లల రక్షణ కొదువగా ఉందేమో, లేకపోతే నీ ఇంటిలో ఏ కొదువతో ఈ వాక్యం వింటున్నావో తెలియదు, నీ ఒంటిలో ఏ రోగంతో ఈ వాక్యం వింటున్నావో తెలియదు. ఈరోజు దేవుడు అబ్రహామును దర్శించాడు. అబ్రహాము జీవితాన్ని దర్శించి ఆయన జీవితంలో నూతన కార్యాన్ని జరిగించాడు, ఆశ్చర్య కార్యాన్ని జరిగించాడు, అద్భుత కార్యాన్ని జరిగించాడు. ఆ జరిగించిన ఆయన అబ్రహాము జీవితంలో జరిగించి నీ జీవితంలో ఆపు చేసేవాడు కాదు. జరిగించిన ఆయన అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా నీ జీవితంలో చేయటానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. కానీ మన జీవితము ఆయనను ఆహ్వానించటానికి ఇష్టపడని జీవితముగా బ్రతుకుతున్నాం. ఆయన ఎన్నిసార్లు మన జీవితంలోకి వచ్చి నేను నీ హృదయంలోకి వస్తానని చెప్తున్నా, నేను నీ జీవితంలోకి వచ్చి నీ జీవితంలో కార్యాన్ని చేస్తానని చెప్తున్నా, వినటానికి మన మనసు అంగీకరించటం లేదు, మన హృదయము ఇష్టపడటం లేదు. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు కదా, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తం కురచకాలేదు, యెహోవా హస్తము కురచకాలేదు. విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపగా ఉన్నాడు. రక్షింపనేరక ఉండునట్లు ఆయన హస్తము కురచకాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. కానీ ఆయనకు మనకు మధ్య పాపం అనేది అడ్డుగా ఉంది అంటున్నాడు. మన హృదయంలో పాపం అనేది ఏలుబడి చేస్తుంది. కాబట్టి అయ్యో ఆయనని ఇంకా ఇప్పుడే పిలవండిలే, ఎందుకంటే కొద్దిసేపు అక్కడే ఉండని ఆయన, నేను ఇంకా ఆయనను పిలవండిలే, కొద్దిసేపు అక్కడే ఉండని ఆయన అని నువ్వు బాప్తిసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. బాప్తిసం తీసుకున్నావు కానీ
ఆదివారం మాత్రమే దేవునితో ఉండటానికి ఇష్టపడుతున్నావు, మిగతా రోజులు మాత్రం లోకంతో ఉండటానికి ఇష్టపడుతున్నావు. బాప్తిసం తీసుకున్నావు కానీ పాత అలవాట్లు మార్చుకోవటానికి నీ హృదయం ఇష్టపడటం లేదు. బాప్తిసం తీసుకున్నావు కానీ దేవునితో నడవాలని 1 సంవత్సరం మంచిగా నడిచావు, 2వ సంవత్సరం నుంచి తడబడుతున్నావు. చిన్నపిల్లలు కదా, అడుగులు వేయటానికి తడబడినట్లు 2వ నెల నుంచి తడబడుతున్నావు. ఆ రోజు తీసుకున్నప్పుడు ఎంత హుషారుగా ఉన్నావో ఒకసారి ఆలోచన చేయి. వాక్యం చెప్తున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాన్ని మనం పరీక్షించుకోవాలి. దావీదు అంటాడు కదా, నన్ను పరీక్షించము, పరిశోధించము, నీకు ఆయుష్కరమైన మార్గం ఏమన్నా నాలో ఉన్నాయడలా తెలియపరచము అని దేవుడు మన జీవితాలకి చెప్తున్నప్పుడు మనము దాన్ని గ్రహించే మనసు మనకు రావాలి. దేవుడు చెప్తూనే ఉంటాడు, నేను వింటూనే ఉంటాను, నేను వదిలిపెడుతూనే ఉంటాను అనకూడదు. ఎందుకంటే దేవుడు మన మేలు కోరి తన వాక్కులు విడుదల చేసేవాడు. దేవుడు మన మేలు కోరి మన జీవితాలను వెలిగింప చేయాలనుకునేవాడు. సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తుంటావు కానీ ఏ రోజైనా దేవుణ్ణి, అయ్యా నేను ఆహ్వానిస్తున్నాను నా ఇంటి గడప తొక్కయ్యా, నేను ఆహ్వానిస్తున్నాను నా హృదయంలోకి రాయా అని అడిగావా? అడగలేదే. ఎందుకంటే పాపము మన హృదయంలో ఏలుబడి చేస్తుంది కాబట్టి. పాపము మన హృదయంలో ఏం చేస్తుందంటే దేవుణ్ణి పిలవటానికి మనసుకు, హృదయానికి ఆలోచన రానివ్వకుండా చేస్తుంది కాబట్టి. పాపము మన జీవితంలో ఏలుబడి చేస్తుంది కాబట్టే ఆయన కూడా ఏం చేస్తున్నాడంటే విననేరక ఉండునట్లు ఆయన చెవులు ఏమీ మందం కాలేదు, కానీ ఆయన చేతులేమీ కుర్చ కాలేదు, కానీ మన పాప జీవితమే మనకు అడ్డుగు పాపడుతుంది. ఈరోజు అడుగుతావా, అయ్యా ఏ పాపాన్ని నా హృదయంలో పెట్టుకొని నేను నీ మందిరానికి వస్తున్నానో నాకు తెలియదయ్యా? అది కోపమా, ద్వేషమా, అసూయ, పగన, ఇతరులతో సమాధానం పడలేని స్థితి, ఇతరులు బాగుపడుతూ ఉంటే ఓర్వలేని స్థితి, ఏదయ్యా నాలో అడ్డుగా ఉంది? అయ్యా అబ్రహాం హార్ట్ఫుల్గా తండ్రి హృదయాంతరంగంలో నుంచి ప్రభా నిన్ను ఆహ్వానం పలికాడయ్యా. కింద ఉంటుంది కదా, ఏమని ఉంటుందంటే, కింది వచనం ఒకసారి చదవండి. సాష్టాంగపడి, ఆదికాండం 18వ అధ్యాయం చివర్లో ఉంటుంది, 2వ వచనం చివర్లో. అతడు వారిని చూచి, అతడు ఎవరు? అబ్రహాము దేవాది దేవుని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి ఏం చేశాడు? నిదానంగా ఊరికే ఒక్కొక్క అడుగు వేయలే. ఏం చేశాడంటే, ఈ అవకాశం నాకు వచ్చింది, ఈ సమయం నాకు వచ్చింది, ఈరోజు నా కుటుంబంలో ఒక కార్యం జరగబోతుంది అని చెప్పి నిదానంగా, ఆ వయసులో ఉన్న కూడా ముసలాయన కదా నేను అని అనుకోలే. ఏం చేశాడంటే తన శక్తి కొలది తనను ఆయన ఏం చేశాడు? దేవుని కొరకు పరిగెత్తగలిగాడు. పరిగెత్తి ఏం చేశాడు? నేల మటుకు వంగి తన్ను తాను తగ్గించుకొని, నేను దేవుడు వస్తున్నాడు కదా, నేను నిదానంగా వెళ్దాంలే, నేను ఏదో ముసలితనంలో ఉన్నాను కదా అని అనకలే. ఏం చేశాడు? తన్ను తాను తగ్గించుకొని ప్రార్థనకు వస్తున్న మనము కూడా మనలో ఏముండాలంటే తగ్గింపు మనసు ఉండాలా, తగ్గింపు జీవితం ఉండాలా, తగ్గింపుతోనే మన జీవితం కొనసాగించాలా. తగ్గింపు లేకుండా గర్భపు ఆత్మతో మనం నింపబడినప్పుడు ఏం చేస్తుందంటే మన జీవితము చెల్లా చెదరైపోతుంది. ఏం చేయాలంటే తగ్గింపు కలిగి ఏం చేశాడు? పరిగెత్తి, నిష్ఠమా ప్రభువా నీ కటాక్షము అంటే, అయ్యా నీ కటాక్షము నా మీద ఉంచి
ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నీ దాసుని దాటిపోవద్దు అంటున్నాడు. అంటే మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో ఎండవేళలో గుడారం ద్వారం దగ్గర కూర్చొని ఏమంటున్నాడంటే, అయ్యా ఈ గుడారాన్ని నేను దర్శించయ్యా, ఈ ఇంటిని దర్శించయ్యా, నన్ను దర్శించయ్యా, నా యొక్క జీవితంలో ఉన్న ఆ బాధకరమైన సంఘటన నుంచి విడిపించయ్యా అని ఆ గుడారం ద్వారం దగ్గర కూర్చొని మొరపెడుతున్నాడు. సామెతల గ్రంథంలో ఉంటుంది కదా, 8వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చూద్దామా? సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనము. అనుదినము నా గడప అందరం కూడా చదువుతాము, ఒక్కొక్కరు మాత్రమే కాదు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనము. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. గట్టిగా చప్పట్లు కొట్టాయి, నామని మహిమపరచుకుందామా? అనుదినము నా గడప దగ్గర కూర్చొని నా ద్వారం యొద్ద కాచుకొని వాడు ఎవరంటున్నారు? ధన్యుడు అంటున్నాడు. గుడారము అనగా దేవుని సన్నిధికి గుర్తు. దేవుని సన్నిధి కోసం నువ్వు కాచుకోవాలి, దేవుని కోసం ఎదురు చూడాలి. దేవుడు నా జీవితంలో ఏమి చేస్తాడని దేవుని కోసం నువ్వు పరిగెత్తాలి. అబ్రహాము పరిగెత్తాడు, వయసు గురించి ఆలోచన చేయలా. వయసు గురించి ఆలోచన చేయకుండా అమ్మో నేను పరిగెత్తాలి. ఆయన నా యొక్క ఇంటిని దాటి పోక మునిపే ఆయన నా ఇంటిని వదిలిపెట్టి, అంటే నా ఇంటి ముందర నుంచి పోతున్నాడు, నేను ఏం చేయాలంటే ఆ ప్రాంతంలో వచ్చిన ఆయనను నేను విడిచిపెట్టుకోకూడదు అని చెప్పి పరిగెత్తాడు. నువ్వు కూడా దేవుని కోసం, నా వయసు ఇంత ఉంది కదా, నా వయసు చిన్నతనంలో ఉన్నాను కదా, నా వయసు యవన కాలంలో ఉన్నాను కదా, నా వయసు నడిప్రాయంలో ఉన్నాను కదా, నేను పరిగెత్తాలా? అన్ని బాగున్నప్పుడు దేవుని కోసం నువ్వు ప్రయాస పడకపోతే నీకు దేవుడిచ్చిన విలువ నీకు అర్థం కాదు. అన్ని అయిపోయిన తర్వాత ముసలితనానికి వచ్చినాక 70 సంవత్సరాలు అయినాక, 80 సంవత్సరాలు అయినాక, 90 సంవత్సరాలు అయినాక, లేకపోతే ఇన్ని రోజులు 90 సంవత్సరాలు ఎవరు ఉండటం లేదు, కానీ కనీసం 50 ఏళ్ళకి వచ్చిన తర్వాత నేను కట్టె పట్టుకున్నప్పుడు దేవుని నమ్ముకుంటాను, నాకు మనవడు పుట్టినాక దేవుని నమ్ముకుంటాను, నాకు మనవరాలు పుట్టినాక దేవుని నమ్ముకుంటాను, నా యొక్క మనవరాళ్ళకి పెళ్ళైన తర్వాత నేను దేవుని నమ్ముకొని అప్పుడు రక్షణ అనుభవంలోకి వస్తాను అనేది కాదు. నీ వయసు ఉన్నప్పుడే దేవుని కోసం పరిగెత్తాలా. నీ వయసు దేవుడు నీకు ఇచ్చినప్పుడే, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడే, అన్ని అవయవాలు చక్కగా ఉన్నప్పుడే దేవుని కోసం నువ్వు పరిగెత్తాలా. ఎవరైనా ఐసీ వార్డులో ఉన్నప్పుడు దేవుని కోసం ఇష్టపడతారు, ఎందుకంటే డాక్టర్లు చెప్తారు ఏమని అంటే, ఈ కాలంలో ఐసీ వార్డులలో చిన్న లేదు, పెద్ద లేదు, పెద్ద వయసు లేదు, కానీ అన్ని వయసుల వాళ్ళు అనారోగ్యాల పాలవుతున్నారు. అన్ని వయసుల వాళ్ళు చెప్తారు. చివరికి ఐసీలో ఉన్నప్పుడు చెప్తావు ఏమని అంటే, అయ్యా ఈరోజు నేను డాక్టర్లు చెప్తున్నారు ఏమని అంటే, నీకు 24 అవర్స్ టైం లేకపోతే 78 అవర్స్ టైం అని చెప్పారు కదయ్యా. ఈరోజు నన్ను బ్రతికిస్తే నేను నిన్ను నమ్ముకుంటానయ్యా అని అప్పుడు ఐసీలో ఉన్నప్పుడు ఎవరైనా చెప్తారు. కానీ ఐసీలో నుంచి బయటికి వచ్చిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే దేవుణ్ణి నమ్మినట్లే నమ్ముతారు, తిరిగి మళ్ళా లోకంలో కలిసిపోతారు. కానీ ఆ భక్తిని దేవుడు ఇష్టపడటంలే. దేవుడు ఇష్టపడుతున్న భక్తి ఏంటంటే, వాక్యం ద్వారా నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకొని దేవుడు హెచ్చరిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచుకుందామా? నువ్వు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు, వాక్యం నీ హృదయానికి తాకుతున్నప్పుడు, వాక్యము నీ యొక్క హృదయంలో నువ్వు చేసిన ప్రతిదీ గుర్తు చేస్తున్నప్పుడు దేవునికి నువ్వు లోబడటం నేర్చుకోవాలి. ఎందుకంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి ఏ చీకటి నీకు హృదయంలో ఉండటానికి దేవుడు ఇష్టపడడు. నువ్వు కూడా వెలుగుమయంతో జీవించాలన్నదే దేవుడు ఇష్టపడుతున్నాడు.
కాబట్టి అబ్రహాము ఏం చేశాడంటే పరిగెత్తాడు, అయ్యో ఈ అవకాశం పోతే నాకు మళ్ళీ తిరిగి రాదు అని. నువ్వు కూడా అయ్యా భూమి పైన ఈ యొక్క ఆయుసు ఇచ్చింది నువ్వయ్యా, ఈ యొక్క ఆరోగ్యం ఇచ్చింది నువ్వయ్యా. ఈ యొక్క ఆరోగ్యము మంచం పాలైతే అయ్యా నీ కొరకు నేను పరిగెత్తలేనయ్యా, నీ పరిచర్య నేను చేయలేనయ్యా. భూమి పైన ఈ యొక్క ఇచ్చిన ఆయుసు ప్రభు అయ్యా కాళ్ళ నొప్పులు వస్తాయి, అయ్యా భరించలేని బాధలు వస్తాయి. కానీ అన్నిటిని తట్టుకొని అన్నిటిని ఓర్చుకొని అయ్యా 2000 సంవత్సరాల క్రితం నువ్వు నా కోసం వచ్చిన నీ కొరకు నేను ప్రయాసపడే భాగ్యం దయచేయండి అని అడుగుతాడా ఆ కృపగల దేవుడు. ఆ కృప మనందరిపైన కుమ్మరించునుగాక. అంతేకాని సాకులు చెప్పేవారిగా మనం ఉండకూడదు, సాకులతో మన సంసారాలు సాగిపోకూడదు, సాకులతో మనకు హృదయాలు సాగిపోకూడదు. అబ్రహాము చూసారా, ఉదయకాలం కాదు, సాయంకాలం కాదు, మధ్యాహ్నం ఎండ వేళలో అబ్రహాం అంటున్నాడు, అయ్యా ఆ ఎండ పెడుతుందే, నా మోకాళ్ళకు ఎండ తాకుతాదేమో, నేను సాష్టాంగపడి నమస్కారం చేస్తే నా చేతులకు ఎండ తగులుతాదేమో, నేను సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నప్పుడు నా తలపైన ఎండ పడుతుందేమో అని ఆలోచన చేయలే. ఎండ అనే శ్రమలలో కూడా దేవుని గురించి పరిగెత్తగలిగాడు. గట్టిగా చెప్పట్లు కొడతామా? ఎండ అనే శ్రమ ఆయనలో ఉన్నప్పటికీ కూడా, ఎండ మధ్యలో ఆయన ఉన్నప్పటికీ కూడా, ఎండ మధ్యలో ఆయన ఉన్న ఎంత మాత్రము దేవుణ్ణి వదిలిపెట్టుకోవటానికి ఆయన ఇష్టపడలా. పైన వాతావరణం అనుకూలించలేదయ్యా, నేను ఈరోజు మందిరానికి పోనని నువ్వు అంటావు. ఈరోజు వాతావరణం అనుకూలించలేదయ్యా, ఈరోజు పరిచర్యకు పోనని నువ్వు అంటావు. ఎందుకంటే పూర్ణ హృదయంతో ఇంకా నువ్వు దేవుణ్ణి వెతకలేదు కాబట్టి, పూర్ణ ఆత్మతో ఆయన మీద ఆధారపడలేదు కాబట్టి, పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన దగ్గర నువ్వు నిలబడ్డప్పుడు ఎండను లెక్క చేయవు, వానను లెక్క చేయవు, రాత్రి లెక్క చేయవు, పగలు లెక్క చేయవు. ఎప్పుడు అంటే దేవుని ఆత్మతో నీ ఆత్మ పెనవేయబడినప్పుడు. అబ్రహాము లోకంలో ఉన్న విగ్రహాల సంబంధమైన వాటిని చూశాడు. ఏమి లేదు, నేనే తయారు చేశాను, నేనే మా నాన్నగారు తయారు చేశారు, ఈ బొమ్మలు నేనే పెట్టి అమ్ముతున్నాను, వీటిలో ఏమీ లేదు. కానీ ఈయనలో జీవం ఉంది, ఈయన జీవాధిపతి, ఈయననే సృష్టికర్త, ఈయననే సృష్టిని శాసించిన వాడు. ఈయన దాటిపోతే నా జీవితానికి ఆధారం లేదు అనుకున్నాడు. బాప్తీసం తీసుకున్నావు, బల్లలో చేయి వేస్తున్నావు, బాప్తీసాన్ని తీసుకోవడానికి సిద్ధపడుతున్నావు. కానీ ఏ రోజైనా ఆలోచన చేసావా? అబ్రహాము ఎండ అనే శ్రమల మధ్యలో ఉన్న కూడా, ఎప్పటికి కూడా ఈ నింద అనే శ్రమల మధ్యలో ఉన్నాడు, అవమానం అనే శ్రమ మధ్యలో ఉన్నాడు, శోధనలు అనే శ్రమల మధ్యలో ఉన్నాడు. ఎప్పటికి కూడా దేవుణ్ణి వదిలిపెట్టలే. దేవుని ప్రేమ రుచి చూశాడు, దేవునితోనే నడుస్తున్నాడు. నీ జీవితంలో ఏ ఎండ దెబ్బ బట్టి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావు? నీ జీవితంలో ఏ పరిస్థితి శ్రమల గుండా వెళ్తున్నావు, దేవుని నిర్లక్ష్యం చేస్తున్నావు? నీ జీవితంలో దెబ్బ మీద దెబ్బ వస్తుందా? శ్రమల మీద శ్రమలు వస్తున్నాయా? బాధల వెంట బాధలు వస్తున్నాయా? ఆరోగ్యం దినదినము క్షీణించిపోతుందా? అయ్యో నా జీవితం ఎట్లా, అయ్యో నా పరిస్థితులు ఎట్లా, అయ్యో నా జీవితంలో ఆదరణ ఎట్లా, అయ్యో నా జీవితంలో సమాధానం ఎట్లా అని నువ్వు ఆలోచన చేస్తున్నావు. నువ్వు చేయవలసింది ఏంటంటే, నీకొస్తున్న ఆ శ్రమను గుర్తించకు, నీకొస్తున్న ఆ పోరాటాన్ని గుర్తించకు, నీకు ఎదురవుతున్న సమస్యలను గుర్తించకు. సాష్టాంగ నమస్కారము చేసి దేవుణ్ణి అబ్రహాము ఏ విధంగా అయితే తన ఇంటిలోకి ఆహ్వానించాడో, నువ్వు కూడా ఆహ్వానించినట్లయితే అబ్రహాముకు ఏం చేశాడు? ఇస్సాకును దయచేసి ఇస్సాకు నోటిలో నవ్వు పుట్టించిన దేవుడు నీ నోటి నిండా నవ్వు పుట్టించబోతున్నాడు. నీ కుటుంబ జీవితంలో నవ్వు పుట్టించబోతున్నాడు. నీ వ్యక్తిగత జీవితంలో నవ్వు పుట్టించబోతున్నాడు. నీ యొక్క ప్రతి సమస్యలో, ఇరుకులో, ఇబ్బందిలో నవ్వు పుట్టించగల సర్వశక్తిమంతుడైన యేసయ్య మన మధ్యనే ఉంటున్నాడు. కాబట్టి ఆయన వాక్యాన్ని వినటానికి నువ్వు సిద్ధ మనసు కలిగి ఉంటావా? ఆయన వాక్యంతో నడవటానికి ఇష్టపడి ఉంటావా? ఆయనతో అడుగులు వేయటానికి ఇష్టపడతావా? ఆయనతో ఉంటూ నీ జీవితాన్ని భూమి పైన కొనసాగించడానికి ఇష్టపడతావా? ఎందుకంటే
సమస్తలకు జీవితంలో నవ్వు పుట్టించిన దేవుడు నీ జీవితంలో ఈరోజు నోటి నిండా నవ్వు పుట్టించునుగాక. నోటి నిండా సమాధానము, నీ హృదయం నిండా సమాధానము, నోటి నిండా నవ్వు పుట్టించునుగాక. సర్వాధికారి అయిన దేవుడు సమస్తము మనకు దీవెనకరంగా మార్చునుగాక. కాబట్టి నీకు వస్తున్న శ్రమలు, నిందలు, అవమానాలు, హేళనలను నువ్వు గుర్తు చేసుకోకు. నువ్వు గుర్తు చేసుకోవాల్సింది ఆ శ్రమల మధ్యలో, ఆ నిందల మధ్యలో, ఆ ఎండ మధ్యలో, అపారకరమైన సమస్యల మధ్యలో దేవుణ్ణి గుర్తు చేసుకో. ఆలస్యమైతుంది కార్యం, కానీ దాని వెనకాల దీవెన ఉంటుంది. ఈరోజు మనకు ఎందుకు గుర్తు చేస్తున్నారంటే, దేవాది దేవుడు అబ్రహాం గారిని చాలా మంది అయ్యో ఈ సమస్య లేట్ అవుతుంది, ఈ సమస్య దూరం అవుతుంది, ఇంకెన్ని రోజులు ఈ సమస్యకు పరిష్కారం, ఇంకెన్ని రోజులు అని మనం అనుకుంటా ఉంటాము. కానీ ఆలస్యమైన అద్భుతాన్ని చేయగలిగిన వాడు. నీకు నిందలు వస్తున్నాయి, అబ్రహాముకు కూడా నిందలు వస్తాయి, శారమ్మకు కూడా నిందలు వచ్చాయి. ఏమని అంటే, ఇంత వయసు అయింది వీళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదే అని శ్రమల కొలిమిలో కాల్చబడ్డారు, అవమానాల మధ్యలో నిలబడ్డారు, హేళనల మధ్యలో తట్టుకోగలిగారు. నీకే పోరాటాల గుండా ఏ శ్రమ వస్తుందో, ఏ నింద వస్తుందో, ఏ అవమానం వస్తుందో, ఏ హేళనల గుండా వెళ్తున్నావో, ఇంకెప్పుడు వీనికి ఉద్యోగం వచ్చేది అంటున్నారేమో, ఇంకెప్పుడు ఇంత వయసు అయింది కదా, పిల్లలు ఎప్పుడు పుడతారు, ఇంత వయసు అయింది కదా, ఈ పిల్లలకు పెళ్ళిళ్ళు ఎన్నడు కావాలా, ఇంత వయసు అయింది కదా, నీ కుటుంబంలో ఎప్పుడు రక్షణ కలుగుతుంది, ఇంత వయసు అయింది కదా, నీ భార్యలో ఎప్పుడు సమాధానం కలుగుతుంది అని హేళనగా మాట్లాడుతున్నారేమో. ఒక రోజు వస్తుంది, అబ్రహాము ఇంటిని దర్శించిన దేవుడు నీ ఇంటిని ఈరోజు దర్శిస్తున్నాడు. దర్శించి ఈ రోజే నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయడం ఆరంభించబోతున్నాడు. ఈ వాక్యం వింటున్న మీద కావచ్చు, ఈ లైవ్ లో వింటున్న వార్త కావచ్చు, దేవుడు ఇస్సాకు నోటిలో నవ్వు పుట్టించినట్లు మీ నోటి నిండా నవ్వు పుట్టించబోతున్నాడు. మనం ఏం చేయాలంటే ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. అబ్రహాము మమ్రే ప్రాంతంలో సింధూర వనంలో ఆ గుడారం వద్ద కూర్చొని చూస్తూ ఉన్నాడు. గుడారం వద్ద కూర్చొని, గుడారం అంటే దేవుని సన్నిధి, దేవుని సన్నిధిలో చూస్తూ ఉన్నాడు. ఏమని అంటే, అయ్యా నా కార్యం చేస్తావని చూస్తున్నానయ్యా అని. నువ్వు చూస్తావా? మనుషుల దగ్గర ఎక్కడ సమాధానం దొరకదు, కానీ సమాధానం దొరికే చోటు దేవుని సన్నిధి, సమాధానం దొరికే చోటు ప్రార్థన గది, సమాధానం దొరికే చోటు ప్రార్థన మాత్రమే నువ్వు గ్రహించగలుగుతావా? అబ్రహాము జీవితంలో చేసిన కార్యాలు నీ జీవితంలో కూడా దేవుడు జరిగించబోతున్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే, రెండోది ఎవరు ఆహ్వానించారంటే, మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోను బహుజన సమూహముతోను యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమాయి కుమారుడగు బర్తిమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఆయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను. ఊరుకుండమని అనేకులు ఆయనను గద్దించిరి. గాని వాడు చాలమ్మా యెరికో ప్రాంతం గుండా
ప్రభు వెళ్తున్నాడు. ప్రభు వెళ్తా ఉంటే బత్తిమయి అనే ఒక వ్యక్తి అక్కడ భిక్షం అడుక్కుంటూ కూర్చున్నాడు. ఆయనతో పాటు ప్రభుతో పాటు బహుజన సమూహం అంతా కూడా వెళ్తూ ఉన్నారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఈ బత్తిమయి అనే ఈయన ద్వారా మనకేమి దేవుడు నేర్పబోతున్నాడు అంటే, అక్కడ ఒకరు కాదు ఇద్దరు కాదు, బహుజన సమూహం అంతా కూడా యేసయ్య వెంట వెళ్తా ఉంటే ఈయన బత్తిమయి కేక వేస్తున్నాడు. ఏమని అంటే, అయ్యా నన్ను దాటిపోవాకయ్యా అని గట్టిగా కేకలు వేస్తూ ఉన్నాడు. ఆ కేకలు వేస్తూ ఉంటే ఆ జనసమూహం అంటా ఉన్నాడు, నువ్వు నోరు మూసుకొని గమ్మునుండు, నీ కేక వినబడదు, నువ్వు సైలెంట్గా ఉండు అని ఆ జనసమూహం, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, జనసమూహం అంతా అంటున్నా ఆయన కేక ఎలా ఉందంటే గట్టిగా అరవడం ప్రారంభించాడు, గట్టిగా పిలవడం ప్రారంభించాడు. ఆయన కేక ఎలా ఉందంటే జన సమూహాన్ని దాటుకొని నజరేయుడైన యేసయ్య చెవిలో వినపడేంత వరకు కేక వేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. నామాన్ని మహిమపరచుకుందామా? నీ కేక కూడా అలాగే ఉండాలి, నీ కేక కూడా అలాగే ఉండాలి. ఎలాగ ఉండాలి అంటే, సైతాను కొన్నిసార్లు నీ గొంతును నూలిమేస్తుంది, కొన్నిసార్లు ప్రార్థన జరగనివ్వకుండా సైతాను నీ యొక్క ప్రార్థన జీవితాన్ని కేక వేయనివ్వకుండా చేస్తుంది. కొంతమంది మనుషులు కూడా ఏం చేస్తారంటే నీ గొంతును నులిమేస్తారు. ఎట్లా అంటే, మనుషుల ద్వారా చాలా పోరాటాలు వస్తాయి. నువ్వు దేవునితో ఎదుగుతున్నప్పుడు మనుషుల ద్వారా ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఇంట్లో వారి ద్వారా వస్తాయి, చుట్టుపక్కల ద్వారా వస్తాయి, బయటి వాళ్ళ ద్వారా వస్తాయి. కానీ నువ్వు ఎలా నిలబడాలి అంటే బత్తిమయి నిలబడినట్లు నిలబడాలా? ఎలా? నేను గట్టిగా కేక వేస్తా, నేను ప్రార్థనను నిర్లక్ష్యం చెయ్యను అని నువ్వు అనుకోవాలా. నేను గట్టిగా కేక వేస్తా. నా దేవుడు వినకుండా ఉండేవాడు కాదు, నా దేవుడు వినేవాడు, నా దేవుడు కార్యాన్ని చేసేవాడు. నా జీవితంలో ఆయన కార్యాన్ని చేయకపోతే ఎక్కడ కార్యం లేదు అనుకోవాలా. బత్తిమయి అనుకున్నాడు ఏంటంటే, పుట్టుకతో శాపగ్రస్తమైన జీవితం నేను జీవిస్తున్నా, పుట్టుకతో నేను గుడ్డివాడిని, పుట్టుకతో నా జీవితం అంతా ఇలాగే సాగిపోతుంది. ఆయన దాటిపోతే, ఎవరు? ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త దాటిపోతే నా జీవితానికి శాపం నుంచి విడిపించగల వారెవరు? ఈ శాపం నుంచి విడిపించి నా కనులకు చూపు దయచేయగల వారు ఎవరు? ఈ కనులకు చూపు దయచేయకపోతే ఈ సృష్టిని నేను చూడలేను, ఈ భూమిలో ఉన్న మనుషులను నేను చూడలేనని చెప్పి అరుస్తున్న వార్త చెప్తున్నారు. నువ్వు గమ్మునుండు కొద్దిసేపు, నా మాట దేవాది దేవునికి వినపొస్తుంది, నా మాట యేసయ్యకి వినపొస్తుంది, నా మాట యేసయ్య వింటాడు, నాకు కార్యాన్ని చేస్తాడు అనుకున్నాడు. ఖచ్చితంగా ఆయన జీవితంలో 52వ వచనం ఒకసారి చూడండి, 10వ అధ్యాయం 52వ వచనం. అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను. గట్టిగా చప్పట్లు కొట్టాయి. నామాన్ని మహిమపరచుకుందామా? ఈరోజు ప్రవచనాత్మకమైన వర్తమానం మనకు అందిస్తున్నాడు. నీ విశ్వాసమే, నీ విశ్వాసమే. ఇన్ని రోజులు అనుకున్నావు కదా, అయ్యో నా జీవితం ఎంట్లో కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నావు, కొన్ని ఏండ్లుగా ప్రార్థన చేస్తున్నావు, కొన్ని రోజులుగా ప్రార్థన చేస్తున్నావు, కొన్ని దినాలుగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకున్నావు కదా. అయ్యో నా సమస్యకు పరిష్కారం ఎట్లను, నా కుటుంబ సమస్యలకు పరిష్కారం ఎట్లను, నా పిల్లల భవిష్యత్తుకు పరిష్కారం ఎట్లను, ఈరోజు నేను ఉంటాను, తర్వాత నేను లేకపోతే నా పిల్లల పరిస్థితి ఏంటో అనుకున్నావు కదా. బత్తిమయిని గుర్తు చేస్తున్నాడు. బత్తిమయి అనుకున్నాడు, ఏమనుకున్నాడంటే, అయ్యా నువ్వు దాటిపోతే ఈ సమస్యకు నాకు పరిష్కారం రాదయ్యా అనుకున్నాడు. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం ఈ భూమిపైకి వచ్చింది కూడా ఎందుకంటే బత్తిమయి జీవితం ఆలోచన చేశాడు. ఏమంటే, శాపము నుంచి విడిపించు దేవుడు ఎవరంటే ఈయన మాత్రమే నువ్వు ఆలోచన చెయ్యాలా. నీ శాపము నుంచి, నీ పిల్లల శాపము నుంచి, తరతరాల శాపము నుంచి, నీకు ఎదురవుతున్న ప్రతి శాపపు కట్ల నుంచి, నీ మెడల పైన ఉన్న ప్రతి బంధకాల నుంచి విడిపించగలడు అని విశ్వసిస్తే ఈ
ఈరోజు విడిపించబోతున్నాడు. బతిమైన అంటున్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను. దేవుడు ఏం చేశాడు? బతిమయ జీవితంలో విడుదల దయచేశాడు. ఈ రోజు నీకు విడుదల దయచేయబోతున్నాడు. కొంతమంది నీ గొంతును నులిమేస్తారు, కొంతమంది మనుషులు నీ ప్రార్థన జీవితాన్ని నులిమేస్తారు, కొంతమంది వ్యక్తిగతంగా అంటూ ఉంటారు, నీవు ఇన్ని ఉపవాసాలు ఉండాలా, ఇంత ప్రార్థన చేయాలా, ఇంతగా దేవుళ్ళ గడపాలా, పొద్దున 9కే ప్రార్థనకు పోవాలా, శనివారం ఆల్ నైట్కు ప్రేయర్కు పోవాలా, బుధవారం ప్రార్థనకు వెళ్ళాలా, ఇవన్నీ అంటూ ఉంటారు. ఎంత చేసినా ఏమి నీ బ్రతుకు ఆడికేముంది కదా అంటారు. ఓర్చుకో, ఓర్చుకో. నీ ప్రార్థన స్థితి ఎలా ఉందో ఒకసారి ఈరోజు గ్రహించగలుగు. ఆదివారం మందిరానికి వస్తున్నప్పుడు మాత్రం చక్కగా బైబిల్ తీసి చక్కగా వర్తమానం చెప్తున్నప్పుడు చక్కగా వింటున్నావేమో, బయటికి వెళ్ళిన తర్వాత బైబిల్ గుడ్లో పెట్టి హ్యాపీగా నిద్రపోతున్నావేమో ఒకసారి ఆలోచన చేసుకో. ప్రార్థన అనగానే నీ జీవితంలో నిర్లక్ష్యపు ఆత్మతో నువ్వు నింపబడుతున్నావేమో, ప్రార్థన అనగానే అలక్ష్యం చేస్తున్నావేమో, ప్రార్థన చేసుకుందామని పిలవగానే ఏ విధమైన జీవితం నీ యొక్క హృదయ ఆలోచనలు ఉంటున్నాయో ఆలోచన చేసుకో. కానీ దేవుడు హెచ్చరిస్తున్నాడు, ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీ చుట్టూ ఎంతమంది నిన్ను అదమాలన్నా, ఎంతమంది నీ కేక వినబడకుండా నేను చెయ్యాలన్నా, నీ కేక దేవునికి వినబడలాగా నువ్వు అరసాలా. అది ఉపవాస ప్రార్థనలు ఆడుస్తావో తెలియదు, ఆన్లైన్ ప్రేయర్లు ఆడుస్తావో తెలియదు, కుటుంబ ప్రార్థనలు ఆడుస్తావో తెలియదు, నీ వ్యక్తిగత ప్రార్థనలు ఆడుస్తావో తెలియదు. నీ జన సమూహాన్ని అంతా దాటుకొని బతిమయ కేక యేసయ్యకి వినబడినట్లుగా నీ కుటుంబ పరిస్థితులను బట్టి విడిపించగల దేవుడు నువ్వు తప్ప ఎవరు లేరు అని అందరికి వినపడేటట్టుగా నువ్వు కేక వేసినా వేయకపోయినా పర్వాలేదు, కానీ నీ దేవునికి వినబడేలాగా నీ కేక ఉండును గాక. సర్వశక్తి కలిగిన యేసయ్య ఆత్మతో మిమ్మల్ని నింపును గాక. ఎప్పుడు దేవుని కోసం ఆర్భాటించి దేవుని స్తుతించాలనే మనసు ప్రతి బిడ్డలో కలిగి ఆత్మ మనందరిపైన దేవుడు కుమ్మరించును గాక. ఆ కృప గల దేవుడు అలాంటి కృప ఆత్మతో మనల్ని నింపును గాక. ఎందుకంటే నువ్వు అనుకుంటా ఉంటావు, అమ్మయ్య వాళ్ళు అంటున్నారు కదా ఈరోజు ఏం ప్రార్థన చేయాలి అన్నప్పుడు ప్రార్థనలో చల్లారిపోతావు. 100 డిగ్రీ సెంటిగ్రేడ్స్లో ఉన్న నీవు 80కి వస్తావు, 80 నుంచి 70కి వస్తావు, 70 నుంచి 60కి వస్తావు, 60 నుంచి 50కి వస్తావు, 50 నుంచి 40కి వస్తావు, 40 నుంచి 30, 20, 10, 0. ప్రార్థన జీవితం ఏమైపోతుంది? 100 డిగ్రీల సెంటిగ్రేడ్స్ నుంచి 0 డిగ్రీల సెంటిగ్రేడ్స్కి వచ్చేస్తావు. ఆత్మీయత చల్లారిపోతుంది. ఆత్మీయత చల్లారిపోయిందని నీకు అర్థం కాలేదే. ఆత్మీయత చల్లారిపోయిందని నీకు ఎందుకు అర్థం కాకుండా ఉంది? ఆత్మీయతలో నువ్వు పడిపోయినావు నీకు ఎందుకు అర్థం కాకుండా ఉంది? ఆత్మీయతలు ఎప్పుడో నీ యొక్క జీవితం లోకంలో కలిసిపోయిందని ఎందుకు అర్థం కాకుండా ఉంది? ఎందుకు అర్థం కాకుండా ఉందంటే దేవుని వాక్యం నీలో లేదు కాబట్టి. వాక్యాన్ని వింటున్నావు, వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు. వాక్యాన్ని వింటున్నావు, వాక్యానుసారంగా నీ జీవితాన్ని అలవర్చుకోవడానికి ఇష్టపడకుండా ఉన్నావు. వాక్యాన్ని వింటున్నావు, దేవునితో ఆ ఒక్క రోజు ఉంటున్నావు, మిగతా రోజులు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు. ఎందుకు నిర్లక్ష్యం వస్తుందంటే వాక్యము మన జీవితంలో క్రియ జరగటం లేదు కాబట్టి, వాక్యము మన జీవితంలో పని చేయడం లేదు కాబట్టి. ఆలోచన చేస్తున్నావా? అనాసక్తితో దేవునిలో ఉంటున్నావా? గొంతు నులిమే సమస్యల ఎద్దకు వస్తాయి, నిలబడు. గొంతు నులిమే పరిస్థితుల ఎద్దకు వస్తాయి, నిలబడు. అది నీ ఇంటి ద్వారానైనా చుట్టుపక్కల ద్వారానైనా ఎవరి ద్వారానైనా. బతిమయ్యని అదమాలను చూశాడు. అదమాలను చూసిన బతిమయ్య ఏం చేశాడంటే, నేను మీరు ఎంతమంది చెప్పినా వినను, ఎందుకంటే ఈయన మాత్రమే నా జీవితంలో కార్యాన్ని జరిగించువాడు. అది నీ ప్రమోషనే కావచ్చు, నీ ట్రాన్స్ఫరే కావచ్చు, నీ ఉద్యోగమే కావచ్చు,
నీ యొక్క అనారోగ్యమే కావచ్చు, నీ ఆర్థిక సమస్యలే కావచ్చు, నీ పిల్లల భవిష్యత్తే కావచ్చు, నీ కుటుంబ వ్యవస్థ అంతా చెల్లా చెదరైపోయి లైవ్లో ఉండి వాక్యం వింటున్నావేమో, ఏది చేయాలన్నా సమస్తము యేసయ్యకు మాత్రమే సాధ్యం. కాబట్టి నీ కేక వినబడుతుందా? ఒకసారి ఆలోచన చేసుకో. ఉదయకాల సమయంలో నీ కేక దేవుని సన్నిధిలో వినబడుతుందా? లేకుంటే హడావిడిగా లేచి మొబైల్లో టైం ఎంతైందో చూసుకొని ఆ వాట్సాప్లో వచ్చిన ఒక వాగ్దానాన్ని చదివి, లేకుంటే క్యాలెండర్లో ఉన్న ఒక వాగ్దానాన్ని చదివి నీ యొక్క పరుగు పయనాన్ని ఆ రోజు ప్రారంభిస్తున్నావా? ఆలోచన చేసుకో. నీ కేక వేకువనే యేసయ్యకు వినబడాలా. వేకువనే వినబడినప్పుడు నీ చుట్టూ ఎంతమందిని గొంతు నొలిమినా ఆ సమస్యలకు నువ్వు ఎదురుపడవు, ఆ సమస్యలను ఎదుర్కొంటావు. ఎట్లా ఎదురుపడవు అంటే ఎట్లా అంటే, నువ్వు అన్నావు కదా, నా దేవుడు చేస్తాడని వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పావు. దేవుడు చేసినాక నా దేవుడు చేశాడని చూపిస్తావు. అర్థమైందా? చుట్టూ అంటారు నీ కార్యం నీ జీవితంలో జరగదు అని. నువ్వు అప్పుడు ఏం చేస్తావు అంటే డల్ అయిపోతావు. డల్ అయిపోకూడదు, ఎదుర్కోవాలి. ఎదుర్కోగలిగినప్పుడే పెనుగాలులైనా సురిగాలులైనా అలసట పైబడిన నేనెక్కడ వెనుదిరగనయ్యా అనే పాట పడతావు కదా, అదే రీతిగా నువ్వు ఎదుర్కోవాలి దేవుణ్ణి. నువ్వు నీ చుట్టుపక్కల వాళ్ళు ఒక మాట అన్నప్పుడు రెండో మాట నువ్వు ఎదురు సమాధానం చెప్పడం కాదు, కానీ నీ కేక నీ ఇంటి వారి దగ్గర గంభీరంగా ఉండడం కాదు, నీ అత్త దగ్గర గంభీరంగా ఉండడం, నీ మామ దగ్గర గంభీరంగా ఉండడం, నీ పిల్లల దగ్గర గంభీరంగా ఉండడం, నీ భర్త భార్యల దగ్గర గంభీరంగా ఉండడం కాదు. నీ కేక గంభీరంగా నీ దేవుని సన్నిధిలో ఉండాలా. నీ దేవుని సన్నిధిలో నీ కేక గంభీరంగా ఉన్నప్పుడు గంభీరమైన కార్యాలు చేయడం ఆయన ప్రారంభిస్తాడు. బత్తిమయ్య అనుకున్నాడు, అంత జన సమూహం అనిస్తున్నారు, అంతమంది వచ్చారు, కానీ ఏమి భయపడలా. ఎందుకంటే నేను ఎంతోమంది అమ్మ 1 రూపాయి ఇవ్వు, అయ్యా 1 రూపాయి ఇవ్వు అని అడిగినా కానీ వాళ్ళు 1 రూపాయి 2 రూపాయలు 3 రూపాయలు కనీసం అంటే 10 రూపాయలు ఇస్తారు, 100 రూపాయలు ఇస్తారు, 5,000 ఇస్తారు. కాదు 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 వీటన్నిటికంటే మించిన శక్తి యేసయ్యలో ఉంది. ఆయన దాటిపోతే, ఆయన నా సమస్యకు పరిష్కారం ఇవ్వకపోతే, నా యొక్క శోధన నుంచి విడిపించకపోతే, నా యొక్క శాపం నుంచి విడిపించకపోతే విడిపింపబడలేను. ఈ డబ్బులో ఏముంది, ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది, కానీ నా దేవునిలో ఉంది శక్తి. ఆ శక్తిని నేను ఆనందించాలనుకున్నాడు. ఆ శక్తి గల కార్యాన్ని ఆయన చూడగలిగాడు. నువ్వు కూడా అనుకోవాలి, డబ్బుల లేదు ఏమీ, శక్తి ఆయనలో ఉంది, ఆయనను సంపాదించుకోవాలి అని. శక్తి డబ్బులో లేదు, ఆయనలో ఉంది, ఆయన మనకు కావాలి అని. కాబట్టి నీ చుట్టూ ఎంత పరిస్థితులు ఉన్నా దేవుని కోసం నిలబడు. అవును, దేవుని కోసం నేను నిలబడాలి అనుకుంటున్నాను, కానీ నువ్వు పిలవకుండానే దేవుడు రాడు, నువ్వు పిలిచిన వెంటనే దేవుని దగ్గరికి వస్తాడు. చూద్దామా? లూకా సువార్త 24వ అధ్యాయం 29, 30 వచనాలు ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయం 29, 30 వచనాలు. వారు సాయంకాలమున కావచ్చినది ప్రొద్దుకూకినది మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి ఆయన వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ఇక్కడ చూసినట్లయితే ఆ ఇద్దరు వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభు వారితో అంటున్నాడు, పొద్దుకు కిందయ్యా మాతో ఉండు అని ఆయనను బలవంతం చేస్తున్నారు.
ఆయనను బలవంతం చేస్తుంటే ఆయన వారితో కూడా లోపలికి వెళ్ళాను. వెళ్ళి వారి జీవితంలో ఏమైందని చెప్తున్నారు? వారి జీవితం అంతా వెలుగు అస్తమించింది. వారి జీవితంలో చీకటిగా వారి జీవితం ఉంది. వారి జీవితము పొద్దుగూకి చిమ్మ చీకటిగా ఉంది. చిమ్మ చీకటి ఆవరించిన ఆ స్థితిలో ఆయన అంటున్నాడు ఏమని అంటే, అయ్యా మా జీవితం పొద్దుకూకిందయ్యా, సాయంకాలం అవుతుందయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని విడిచి వెళ్ళొద్దయ్యా, నువ్వు మాతో పాటి ఉండు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈరోజు నీ జీవితం పొద్దుకొడికిందా? నీ జీవితంలో పొద్దుగూకే సమస్యలు ఎదురవుతున్నాయా? సాయంకాలం అయ్యే సమస్యలు ఎదురవుతున్నాయా? చిమ్మ చీకటి నీ జీవితాన్ని ఆవరించే సమయం ఆసన్నమైందా? నీ జీవితంలో సమస్యలు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయా? నీ జీవితంలో ఏ సమస్యలు ఇప్పుడిప్పుడే పొద్దుగూకే స్థితిలో ఉంటున్నాయి? నీ జీవితము చీకటికి బంధువుగా మారిపోతుందా? వెలుగుకు సమాధానం, వెలుగు సంబంధిగాను బ్రతకకుండా చీకటితోనే పొత్తుగాను బ్రతుకుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. అది నీ ఉద్యోగ విషయమే కావచ్చు, నీ బంధువు యొక్క బంధుత్వాల విషయమే కావచ్చు, లేకపోతే నీ జీవితంలో ఆత్మీయ విషయంలో నువ్వు జీవించలేక గాఢాంధకారంలో నీ బ్రతుకుమయం జీవిస్తున్నావేమో, గాఢాంధకారపు చీకటి మయంతో నీ జీవితం బ్రతుకుతుందేమో. ఈరోజు అడుగుతావా, అయ్యా నా బ్రతుకు పొద్దుకూకిపోతుందయ్యా, నా బ్రతుకు వెలుగుకరమైన దినాలు సంభవించలేదయ్యా, సంభవింపచేయ్యా, చీకటి కాబోతుందయ్యా నా జీవితము. వెలుగు ఎన్ని రోజులయ్యిందయ్యా నేను చూసి, నేను ఎప్పుడు పొద్దుగూకు సమయాన్నే చూస్తున్నాను, కానీ నా జీవితంలో ఎప్పుడయ్యా వెలుగు నేను అనుకుంటున్నావా? ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు చూసింది అదే. అయ్యా నువ్వు మాతో ఉండయ్యా, అభయంలో కూడా భయం లేకుండా, భయంతో ఉన్న కూడా మేము భయం లేకుండా బ్రతుకుతామయ్యా. నువ్వు మాతో ఉండయ్యా, శ్రమలలో కూడా ధైర్యంగా మేము ఉంటామయ్యా. నువ్వు మాతో ఉండయ్యా, బలహీనతలో కూడా మేము బలపరచబడతామయ్యా. నువ్వు మాతో ఉండయ్యా, ఈ లోకంలో ఎలా బ్రతకాలో మేము బ్రతకగలమయ్యా. నేను అడుగుతావా? ఈరోజు మనల్ని దేవుడు అడుగుతున్నాడు ఏమని అంటే, ఆ ఇద్దరు మనుషులు అన్నారు, అయ్యా పొద్దుకూకిపోతుందయ్యా మా జీవితంలో, నువ్వు కూడా మాతో ఉండయ్యా. నువ్వు అడుగుతావా? చాలాసార్లు నీకు ఎదురవుతున్న పోరాటాలను బట్టి తట్టుకోలేక మరణం చనిపోదామని అనుకున్నావేమో, నీ అంతటా నువ్వు సూసైడ్ చేసుకోవాలనుకున్నావేమో. దేవుని చిత్తం కాదు. ఎందుకంటే పొద్దుగూకే దినాలు నీకు ఆసన్నమైనాయని చెప్పి నీ అంతటా నువ్వు నీ యొక్క జీవితాన్ని ముగించాలనుకున్నావేమో. అది దేవుని చిత్తము కాదు. పొద్దుకూకిన కూడా నీ జీవితంలో మళ్ళా వెలుగును ఉదయింప చెయ్యగలిగిన వాడు. ఆ ఇద్దరు వ్యక్తులకు ఏం చేశాడు? వారితో కలిసి ఆయన దగ్గర ఉన్న రొట్టెని ఇచ్చి ఆయన ఆకలి తీర్చాడు ఆ ఇద్దరు వ్యక్తులకు. ఈరోజు కూడా నీ ఆకలి ఏందో దేవునికి తెలుసు. ఏ ఆకలి గుండా ఈ వాక్యం వింటున్నావో దేవునికి తెలుసు. ఏ ఆకలి గుండా నువ్వు దేవుని మాటలు వింటూ దేవుని కోసం బ్రతకాలని ఆశపడుతున్నావో దేవునికి తెలుసు. ఏ ఆకలి ఆ ఇద్దరు వ్యక్తుల ఆకలి తీర్చిన యేసయ్య ఈరోజు నీ ఇంటిలోకి వచ్చి నీ ఆకలి తీర్చబోతున్నాడు. నీ ఇంటిలోకి వచ్చి నీ ఆకలి దేవుడు తీర్చబోతున్నాడు. అది ఏ ఆకలి గుండా వింటున్నావో అది నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. దేవుడు పక్షపాతి కాదు. నువ్వు హృదయంలో పిలిచిన వెంటనే నీ దగ్గరికి వచ్చి డోరు తట్టేవాడు, వెల్కమ్ అని నేను స్వాగతం పలికిన వెంటనే నీతో పాటి ఉండేవాడు. నీ జీవితంలో పొద్దు కూకే దినాలే సంభవించాయేమో, ఇంకా పొద్దు కూకుతుందేమో, ఇంకా రాత్రి కాలేదేమో, పొద్దు కూకే స్థితిలో నువ్వు ఉన్నావేమో. అంటే కొంచెం చీకటి సంభవించిందేమో, ఇంకా పూర్తి చీకటి నీ జీవితంలో
ఇంకా చీకటి అంతా కూడా నేను ఏలుబడి చేయక మునిపే పొద్దుగూకే స్థితిలో నువ్వు ఉన్నప్పుడే దేవునికి నీ యొక్క హృదయాన్ని సమర్పించని దేవుడు ఈ యొక్క మధ్యకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము దేవునికి హృదయాన్ని ఇచ్చాడు, నన్ను దాటిపోవాకయ్యా అన్నాడు. ఎండ అనే శ్రమను కూడా తను లెక్క చేయకుండా దేవుని కోసం ప్రయాస పడగలిగాడు. దేవుని కార్యాన్ని చూశాడు. ఇస్సాకు నోట నవ్వు దేవుడు పుట్టించాడు. అదే రీతిగా బత్తిమై కూడా ఆలోచన చేశాడు. అయ్యా, అందరూ ₹1, ₹2, ₹3, ₹4 ఇచ్చి పోతారయ్యా, కానీ డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. చనిపోయేటప్పుడు ఆ డబ్బు నేను తీసుకోపోలేదయ్యా. చనిపోయేటప్పుడు ఎవరన్నా డబ్బు తీసుకొని వెళ్తారా? తీసుకొని పోలేదు. కష్టపడి కోట్లు బీరువాలలో బ్యాంకులలో అంతా కూడా సంపాదించుకున్నా కూడా ఈ డబ్బు వల్ల ఉపయోగం లేదయ్యా. నువ్వు నాకు చూపిస్తే, ఈ శాపం నుంచి విడిపింపచేస్తే, నాకు నువ్వు చూపించిన దేవుడవని నేను వీరందరి ఎదుట నీ సాక్షి బిడ్డగా నిలబడతానయ్యా అని చెప్పుకున్నాడు. దేవుడు ఆయన సాక్ష్యానికి నిమిత్తమై దేవుడు ఆయన జీవితంలో కార్యాన్ని జరిగించాడు. సాక్షి బిడ్డగా బత్తిమై నిలబడ్డాడు. బత్తిలోమై జీవితంలో చేసిన కార్యము నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. అంటారు చాలామంది చనిపోయేటప్పుడు. మొన్న నేను ఆటోలో పోతా ఉంటే 2 వ్యక్తులు మాట్లాడుతూ ఉంటున్నారు. ఏమని అంటే అనుకుంటున్నారు, వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. చనిపోయేటప్పుడు మనిషి పైన ₹1 బిళ్ళలు, ₹2 బిళ్ళలు, ₹3 ఇట్లా ₹2 అట్లా ₹5 బిళ్ళలు చల్లుతారు కదా, ఎందుకు చల్లుతారా అని ఒక అన్నని అడుగుతుంటే ఆ అన్న ఇంకో సమాధానం చెప్తున్నాడు. ఏమంటే, అరే బతికినప్పుడు ఈ డబ్బు కోసమే కదరా బతికింది, చచ్చిపోయిన తర్వాత నీ మీద చల్లుతున్నారు, చల్లినప్పుడు లేచి తీసుకోరా అని చల్లుతున్నారా అంటున్నాడు. డబ్బులో ఏమీ లేదు. ఈరోజు డబ్బు మన అవసరత తీరుస్తుంది. కొన్ని కోట్లు ఉండొచ్చు, కానీ కోట్లకు మించిన దేవుడు నీ దగ్గర ఉంటే దీర్ఘాయుసు నీకు దయచేసి నువ్వు బ్రతుకు దినములన్నిట సుఖ సంతోషములతో బ్రతుకు సంవత్సరములు అధికం చేసే దేవుడు నేను ప్రకటిస్తున్నాను. కూర్చొని వింటున్నాను నా జరైడైన యేసయ్య. చనిపోయినప్పుడు డబ్బు మన మీద చల్లుతారు, కానీ చల్లినా దాన్ని తీసుకోగలమా? తీసుకోలేం. అట్లని లేచి గబగ్గిన తీసుకొని పిల్లలకి ఏదైనా చాక్లెట్ కొనియగలవా? కొనిచ్చిన తర్వాత మళ్ళీ నేను ఆ పాడె పైన పడుకుంటానని నువ్వు అనగలవా? అనలేవు. గ్రహించవలసిన విషయం ఏమంటే, డబ్బు కాదు, నేను, నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నాకు కలిగిన సమస్తం ఉన్నదానితో ఆనందించి దేవునితో సాగిపోయి ఇక్కడ కళ్ళు మూసిన ఆ పరలోక రాజ్యంలో కన్ను తెరవటమే నా యొక్క ఉద్దేశం అని నువ్వు తీర్మానం తీసుకోవాలి. ఆ తీర్మానానికి నువ్వు కట్టుబడాలా. ఈరోజు భార్యాభర్తల మధ్య ప్రేమలు లేవు, తల్లిదండ్రుల మధ్య పిల్లలకు ప్రేమలు లేవు. ఎందుకంటే నేను ఒక న్యూస్ నేను చదివా. అది మన కర్నూలు జిల్లా ప్రాంతంలోనే జరిగింది. గజడు జానడు స్థలం కోసం తమ్ముడు అన్నను చంపాడు అని. పోయేటప్పుడు ఆ స్థలం తీసుకొని పోగలరా? పోలేము. పోయేటప్పుడు ఆ జానడు స్థలం మనం తీసుకొని పోగలమా? పోలేము. మనకు చనిపోయిన తర్వాత కావాల్సింది 6 గజాల స్థలం మాత్రమే. ఎందుకు ఆ స్థలాల కోసం గొడవలు? ఎందుకు ఆ పొలాల కోసం గొడవలు? ఎందుకు ఆస్తి తగాదాలు? ఎందుకు అంటే మన పిల్లలు బాగుండాలని. వాస్తవమే, ప్రతి తల్లిదండ్రుల పిల్లలు బాగుండాలని ఆలోచన చేస్తారు. కానీ పరమ తండ్రి ఆలోచన చేస్తున్నది ఏమిటంటే, ఉన్నదానితో తృప్తిపడు, ఉన్నదాని కోసం సంతోషపడు, ఉన్నదానితో నువ్వు సంతోషపడుతూ నన్ను సంపాదించుకో. బాప్తిసానికి సిద్ధపడిన నీవు ఒకరోజు నా దగ్గరికి వచ్చినప్పుడు నా కోసం సిద్ధపడ్డావు కాబట్టి నీ కోసం నేను సిద్ధపడిన సింహాసనాన్ని దాచి ఉంచాను అంటాడు. ఆ సింహాసనం కావాలా?
సింహాసనం, దేవుడు సిద్ధపరిచిన సింహాసనం నిన్ను పొందుకుంటావా? దేవుడు ఆకలి తీర్చి ఈరోజు నీ యొక్క అవసరతలు తీర్చి, నీ యొక్క ఆకలి తీర్చి, ఏ ఆకలితో నువ్వు ఉన్నావో సమస్తాన్ని దేవుడు తీర్చగలిగిన వాడు. కాబట్టి దేవుని కోసం, అయ్యా నా పూర్ణ హృదయంతోనూ, నా పూర్ణ ఆత్మతోనూ, నా పూర్ణ శక్తితోనూ నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా. ఎవరితో అసమాధానంగా నేను ఉంటానయ్యా. ఎవరితో గొడవలకు, కక్షలకు, కొట్లాటలకు నేను వెళ్ళనయ్యా. నిన్ను సంపాదించుకొని పవిత్రమైన జీవితం జీవిస్తూ అయ్యా, గుడారపు ద్వారమునొద్ద అబ్రహాము ఎదురు చూసినట్టు నీ కోసం నేను ఎదురు చూస్తానయ్యా. నీ రాకడ కోసం నేను ఎదురు చూస్తానయ్యా. మీరిచ్చే ఆశీర్వాదాల కోసం నేను ఎదురు చూస్తానయ్యా. మీరు ఈ భూమిపైన ఈ ఆయుసు ఇచ్చిన దినాలన్నీ కూడా నేను నీ కోసం బ్రతుకుతూ నా కుటుంబాన్ని నీ కొరకు ప్రయాసపడే బిడ్డలుగా నేను ఉండాలని ఆశపడుతున్నానయ్యా. నా రక్త సంబంధికులు విడవబడడం వద్దయ్యా. నా తోబుట్టులు విడవబడడం వద్దయ్యా. నా తోడికోడలు విడవబడడం వద్దయ్యా. నా అన్నదమ్ములు విడవబడడం వద్దయ్యా. అందరి కోసం నేను ప్రార్థించే ప్రార్థనతో, ప్రార్థన దివిటిగా నీ కొరకు మండే భాగ్యం నాకు దయచేయండి అయ్యా. నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా. నువ్వు మాత్రమే నా శాపం నుంచి విడిపించగలవాడివయ్యా. ఆరోగ్యం ఇవ్వాలన్నా నీ చేతిలోనే ఉంది. గాయాన్ని మాన్పాలన్నా నీ చేతిలోనే ఉంది. గాయాన్ని కట్టాలన్నా నీ చేతిలోనే ఉంది. నా సమస్తము జీవితము నీ చేతిలో ఉందయ్యా. నీ చేతికి నా జీవితాన్ని అప్పచెప్తున్నానయ్యా. ఈ యొక్క ఆగస్టు మాసంలో ఇన్ని రోజులు 7 మాసాలు ఎలా బ్రతికానంటే నా చిత్తాన్ని నెరవేర్చుకునే బిడ్డగా నేను బ్రతికానయ్యా. ఈ రోజు నుంచి నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నానయ్యా. ఆగస్టు 8వ మాసం నుంచి 2026 నుంచి నీ కొరకు నేను బ్రతకాలని ఇష్టపడుతున్నానయ్యా అని ప్రార్థనలో ఏకీభవిస్తావా? ఆ కృపగల దేవుడు మనందరినీ తన చిత్తానుసారమైన జీవితానికి అలవాటు చేసి మనందరినీ నడిపించును గాక. మనం కూడా ఆయనతో నడవటానికి ఇష్టం కలిగిన భక్తి చేసే బిడ్డలుగా మనందరము కూడా ఉందము గాక. ఆ కృపగల దేవుడు మనందరిపైన ఆయన కృప కుమ్మరించును గాక. ఆమేన్.